వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వచ్చేసి నేను టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటంటే మార్నింగ్ టైం వీడియోస్ తీయడం లేదు కదా, రేపటి నుంచి అయితే బ్లాగ్స్ కూడా పోస్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఏంటంటే నాకు ఈ 4 డేస్లలో పిల్లలది కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. వర్క్ చిన్నోడు రావడంతో నాకు ఈ వీడియో తీయడానికి పెద్ద కుదరలేదు. అందుకే నేను చేసే బిజినెస్ గురించి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. నేను చేసిన బిజినెస్ అనేసి ఒక వీడియో పోస్ట్ చేస్తే మంచిగా అయితే వ్యూస్ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే దాని గురించి అయితే కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. వాటికైతే నేను అన్నిటికీ రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను రిప్లై ఇచ్చినాను అనుకోండి, ఆ పర్సన్కి మాత్రమే తెలుస్తుంది. అదే వీడియో రూపంలో చేసి చూపించాను అనుకోండి, వీడియోని ఇంకొకరికి తెలిసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అయితే వీడియోస్ తీస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎక్కడ సరుకులు తెచ్చుకుంటున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఏంటి అనేసి అడుగుతున్నారు అని చెప్పాను కదా. ఆ వీడియోస్ అన్నీ అయితే వన్ బై వన్ అయితే పోస్ట్ అవుతాయి. ఇప్పటికైతే నేను లోకల్లోనే తెచ్చుకుంటున్నాను. లోకల్లో మనకి పెద్ద పెద్ద హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి కదా, అక్కడైతే వెళ్ళి తెచ్చుకుంటున్నాను. నాకు ఒకవేళ టైం కుదిరింది అనుకోండి, ఈ 1 వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అయినా కానీ మీకు ఆ షాప్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఏమేమి దొరుకుతాయి జస్ట్ అయితే చూపిస్తాను వీడియో తీసి. ఆ చూపించినప్పుడు మీకు ఐడియా అనేది వస్తుంది, ఓహో ఇలా ఉంటాయి ఈ షాప్స్ అనేసి. అదనమాట. ఇంకా ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇచ్చేసాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎలా రీటైల్ చేస్తున్నానంటే, ప్రస్తుతానికైతే నేనైతే ఎవరిని అయితే డిపెండ్ అవ్వలేదు. జస్ట్ నా అంతకు నేనైతే వెళ్ళి షాప్స్కి వేసుకుంటున్నాను. ఇది సెకండ్ పాయింట్ క్లియర్ అనమాట. ఇంకోటి ఏంటంటే నేను చేసిన వీడియోస్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం అన్ని వ్లాగ్సే చేశాను. వ్లాగ్స్ కూడా బాగానే వచ్చినాయి. మంచి నాకు ఉన్న సబ్స్క్రైబర్స్కి పర్లేదు, బాగానే చూస్తున్నారు. నేను ఎప్పుడో ఒకసారి వీడియో పోస్ట్ చేసేదాన్ని, ఇప్పుడైతే కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ బాగా అయితే వచ్చారనమాట. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తే త్వరగా క్లిక్ అవుతుంది అనేది అయితే హోప్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇంకా మొత్తానికైతే ఇది మనం చేసే బిజినెస్ గురించి మనం మాట్లాడుకునేది. ఇంకోటి ఇంకా నేను పెట్టిన కంటెంట్ వీడియోస్ కోసం అయితే కొన్ని సరదా మూమెంట్స్ కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే నేను అది వేశాను, ఒక వీడియో భవానీ గారు అడిగిన ప్రశ్న అనేసి ఒక వీడియో తీశాను. ఆ ప్రశ్నలో కూడా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. మీరు పాపులో తిరువాత వేయలేదు, కరేపాకు వేయలేదు అనేసి. నా దగ్గర లేనివి కాబట్టి వేయలేదు, ఉంటే వేస్తాను. సరే, నా దగ్గర ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యాను. అందరింట్లో అన్నీ ఉండాలని ఏం రూల్ లేదు కదా, మా ఇంట్లో ఉన్న దానితో నేను సర్దుకున్నాను అనమాట. కానీ నాకు ఆ క్వశ్చన్ అన్నది ఆ కామెంట్ అన్నది వాళ్ళు ఏ వేలో పెట్టినా కానీ నేను దాన్ని ఫన్గానే తీసుకుంటాను. ఎందుకంటే అది నాకు ఫన్గా అనిపించింది కాబట్టి. ఇంకా చాలు. ఇంకా రాజు ఆలగడ్డ వీడియో గురించి అయితే నేను అసలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అసలు ఆ వీడియోని చూస్తేనే కోపం వస్తుంది, తెలుసు కదా, అంత ఇరిటేషన్ వస్తుంది అనమాట ఆ పర్సన్ అంటేనే. ఇది నా వీడియోస్ గురించి ముచ్చట్లు. ఇంకా కామెంట్స్ అయితే పర్లేదు, బాగానే వస్తున్నాయి. ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు ఎవరు చూసినా కానీ ముందైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీకు వచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకొకరికి నా వీడియో అన్నది షేర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నాకు ఛానల్ అనేది గ్రోత్ అవ్వడానికి, ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి కొంచెం మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను అనుకునేదాన్ని, మీరు అనుకుంటారో లేదో తెలీదు, నేనైతే అనుకునేదాన్ని ఏంటంటే మనం వీడియోకి లైక్ కొట్టామనుకోండి, వీళ్ళకు తొందరగా మన దగ్గర ఉన్న ఇప్పుడు డేటా రూపంలో నేను వేసిన బ్యాలెన్స్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అన్నట్టు అనుకునేదాన్ని నిజంగా. అందుకు అనేసి చాలామందికి అయితే నేను లైక్స్ కొట్టేదాన్ని కాదు. మీరు అలా అనుకుంటుంటారని నాకు అనిపిస్తే కానీ ఒక కామెంట్ అయితే పెట్టేయండి, నిజంగా మేము కూడా అలాగే అనుకుంటామని. అలా అయితే ఏముండదు, జస్ట్ లైక్ అనేది మనం ఇవ్వడం వల్ల వీడియో అన్నది పుష్ అవుతుంది. ఓకే, ఈ వీడియోలో ఏదో కంటెంట్ ఉంది, ఇంకొకరు చూడడానికి పంపిద్దాం అన్నట్టు మనకి లైక్లు ఇచ్చేయడం వల్ల అది ముందుకు అనేది వీడియో వెళ్తుంది. అది మ్యాటర్ అనమాట. అంతే, దానివల్ల మనకు డబ్బులు రావు, డబ్బులు పోవు అనమాట. మీరు అలా ఎప్పుడన్నా అనుకుంటే కానీ చెప్పండి. ఇంకా మా లడ్డుగాడైతే ఊరు వెళ్ళిపోయిండు. ఇంకా ఈరోజు అయితే షాప్స్కి అయితే నైట్ అయితే వెళ్ళొచ్చారనమాట, కొన్ని షాప్స్కి. పర్లేదు, బాగానే జరిగింది. ఇంకొకటి ఏంటంటే
నా బిజినెస్ గురించి అయితే పక్కన పెట్టేస్తున్నాను ఈ రోజుకి. ఎందుకంటే ఇంకా నేను మళ్ళీ ఒక 2 డేస్ వరకు అయితే బిజినెస్ చేయలేను. ఎందుకంటే నాకు కొంచెం ఊర్లో వర్క్ ఉంది. ఆ వర్క్ కోసం అనేసి వెళ్తున్నాను. వీడియోస్ కూడా తీస్తానో లేదో డౌటే. మ్యాక్సిమం అయితే ఫుల్ వీడియోస్ అయితే తీసి అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను ఇంకోటి ఏంటంటే నా ఛానల్ ఉంది అన్న విషయం కూడా ఎవరికీ తెలీదనమాట. ఛానల్ ఉందని తెలుసు. నేను వీడియోస్ చేస్తానని కూడా తెలుసు. ఎందుకంటే నేను ప్రీవియస్‌గా కొన్ని వీడియోస్ తీశాను. ఛానల్ కూడా పోయిందని చెప్పాను కదా! అప్పుడైతే తెలుసు అందరికీ. ఇంకా ఈ ఛానల్ అనేది మ్యాక్సిమం అయితే ఎవ్వరికీ తెలీదనమాట. లాస్ట్ టైం మా అక్క వచ్చిన కూడక అసలు ఆమెకు తెలియకుండా సీక్రెట్‌గా నిన్న తీసిన వీడియోలో మా అక్క వాళ్ళలో ఉన్నారు. అందుకోసమే చాలా సైలెంట్‌గా సింపుల్‌గా మాట్లాడి అయితే క్లోజ్ చేసేసాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఉంటే గానీ అసలు నాకు నైట్ అసలు నిద్ర రాదు. ఎందుకంటే మార్నింగ్ ఎలాగైనా నేను వీడియో పెట్టాలి. వీడియో పెట్టాలంటే నేను ఖచ్చితంగా వీడియో తీయాలి. అందుకోసం అనేసి అయితే ఖచ్చితంగా అయితే నైట్ 12 దాకా అయినా ఉంటూ ఆ వీడియోస్ అన్నీ తీసుకొని మళ్ళీ వీడియోస్ అన్నిటికీ ఎడిట్ చేసుకొని వాళ్ళు నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ నేను బయటికి వెళ్ళేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అలా ఈ యూట్యూబ్ కోసం ఎంత కష్టపడుతున్నానో అంత కష్టపడుతున్నాను అనమాట. ప్రతిఫలం వస్తుందా రాదా అన్నది పక్కకు పెడితే నేనైతే కష్టపడుతున్నాను. అది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య పర్లేదు బాగానే ఉంది. నాకైతే ఇప్పటికైతే పర్లేదు, ఏ కష్టాలు అయితే లేవు అన్నీ అని అనిపిస్తుంది. కొత్తగా కష్టాలు ఏమన్నా వస్తే నేను అవి కొనుక్కున్నట్టే. ఎందుకంటే నాకు కష్టాలంటూ మ్యాక్సిమం రావు. ఎందుకంటే నేనేం చెయ్యను కష్టాలు. పక్క వాళ్ళ వల్ల నాకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అంతే. నేనైతే బాగున్నాను. చాలా అంటే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారన్నది మాత్రం కామెంట్ చేయండి. నాకు నిజంగా చెప్పాలంటే అసలు జాబ్కి వెళ్ళాలనే లేదు. కాకపోతే ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందా, ఇది నా మైండ్లో ఉన్నవి మీతో మాత్రం షేర్ చేసుకోగలిగేటివి. ఎప్పుడు నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుందా, ఎప్పుడు నేను ఇంటర్నల్గా గ్రోత్ అవుతానా, అంటే ఐ మీన్ టు సే బిజినెస్ పరంగా కానీ నేను ఓన్గా గ్రోత్ అయ్యి నా పిల్లల్ని నేను ఎప్పుడు చూసుకుంటానా, ఆ చూసుకునే రోజు వస్తుందా లేదా అన్నదైతే ఎవ్రీడే నాకు ఉండే మైండ్లో ఒక బలమైన థాట్ ఏదన్నా ఉంది అంటే అదే అనమాట. నాకు అస్సలు డ్యూటీకి పోవాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఏంటంటే డ్యూటీకి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదనేది ఎందుకంటున్నానంటే నాకు అక్కడ ఇచ్చే వాళ్ళ శాలరీ నేను చేసే వర్క్కు సంబంధమే లేదనమాట. అంటే నేనేం హెవీగా చేస్తానా అంటే చెయ్యను. ఆ శాలరీకి ఎంతైతే పని చేయాలో అంతే చేశాను. కాకపోతే నాకు ఎక్కువ వర్క్ చేయడం అంటే ఇష్టం. ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నాను అనుకోండి, అవన్నీ ప్యాక్ చేసుకున్నాను అనుకోండి, అమ్ముకుంటే నాకు కొంచెం అయితే కాస్ట్ లెక్క వస్తుంది. అంటే మేము ఇక్కడ లెక్క అంటాము, అదే అమౌంట్ వస్తుంది అనమాట. అక్కడ ఉన్నాను అనుకోండి, ఎంతసేపు ఉన్నా బిల్ రావాలి, బిల్ వేయాలి, లేదా ఏదైనా సెట్టింగ్ చేయాలి, లేదా ఖాళీగా బాత్కాని కొట్టాలి అక్కడ. ఇంకా మీకేంటండి అనేసి అనుకోవచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు. నాకు ఎంతసేపు ఉన్నా వర్క్ చేసుకోవాలి, వర్క్ చేసుకుంటూనే మనీ సంపాదించుకోవాలి. చెప్పాను కదా నా మైండ్ మొత్తం మనీ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది అనేసి. అది అన్నమాట. ఎప్పుడు నేను గ్రోత్ అవుతానో లేదా అన్న విషయానికి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నాను. ప్లీజ్ ఎవరైనా కానీ మన వీడియోస్ని చూసే ప్రతి ఒక్కరూ నా వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెడదామన్నా కూడా నా దగ్గర సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. నేను చెప్తున్నాను కదా, నాకు మార్నింగ్ టు నైట్ 10:30 వరకు అయితే అస్సలు ఖాళీనే ఉండదు. నేను ఖాళీగా ఉన్నాను అంటే గాన నా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది బిజినెస్ 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 అన్నది. అది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఖాళీగా అయితే ఎప్పుడు ఉండను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలు చేసుకోవాలి, వెళ్ళాలి, స్టోర్కి వెళ్ళాలి, అక్కడ వరకు ఇక్కడ వరకు, మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ చూసుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి. అసలు నాకు వల్ల అవ్వదు. కానీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఓపిక అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ఓపిక ఉన్నన్నాళ్ళు అయితే చేసుకుంటుంటే మనకు కొంచెం బెటర్ అనేసి. ఇంకా మీరే సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్. ఇవే అనమాట నేను చెప్పాలి అనుకున్నవి, అంతే. ఈ వీడియోలో మీకు కొంచెం నా బాధ, నా వీడియోస్ వల్ల నేను పడుతున్న స్ట్రగుల్స్ అవన్నీ అయితే కొంచెం తెలుస్తాయన్నది వీడియో తీశాను అనమాట. ఏముంది సోది అని మాత్రం అనుకోద్దండి. మీకు అర్థమవుతూ ఉంటుంది. ఫ్యూచర్ అన్నది అర్థమైన వాళ్ళకైతే నేను మాట్లాడే మాటలు ఖచ్చితంగా అయితే అర్థమవుతాయి. థ్యాంక్స్ అండి.
చూస్తున్నందుకు. చూసిన ప్రతి ఒక్కరికి నేనైతే చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.